ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 44 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన దాఖలాలు మనమైతే ఎప్పుడు చూడాల. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఏ కుటుంబంలోనైనా మధ్యతరగతి పేదవారు వీళ్ళందరూ కూడా ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఇబ్బంది పడకూడదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎంత మనోవేదన చెందుతారో కూడా ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి మీకు మాటిస్తున్నా, రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి మాటిస్తున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధి గుండా అన్ని విధాల వాటిని ఆదుకుంటానని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మనం ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి కింద అన్ని విధాలా కూడా త్వరితగతిన ఆదుకుంటున్న ప్రభుత్వం ఇది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 42 మందికి 43,91,000 రూపాయలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు కానీ 18 గ్రామాలకు సంబంధించిన అందరూ వ్యక్తులు కూడా అందించినాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఇప్పటిదాకా 379 మందికి 3,76,80,000 రూపాయలు అందించడం జరిగింది. అదేవిధంగా ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి, ఇలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా, మీ ఇంటి బిడ్డగా మీకు అందరికీ ఎమ్మెల్యే శ్రీధర్ గారు అందుబాటులో ఉండడమే కాకుండా ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, స్థానికంగా ఉన్న ఎక్కడికక్కడ నాయకులని అందరినీ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరి నాయకులు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న శాసనసభ్యులు శ్రీధర్ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సౌత్ రాజపాలెం వచ్చినారన్నా? వేముల అయోధ్యరావు 20వ డివిజన్ 21 రెడ్డి, చిల్లకూరు ప్రభాకర్ రెడ్డి 35వ డివిజన్. తర్వాత 35 మంచిగంట్ల రామ్ సింగ్. శ్రీనివాస్ 1వ డివిజన్. 1వ డివిజన్. చిరంజీవి జావేద్. జక్కా మురళి 2వ డివిజన్. జక్కా మురళి 2వ డివిజన్. నాగరాజ్ కుమార్ 4 సీరియల్ నెంబర్ 4. నాగరాజ్ కుమార్
రెండో డివిజన్ చెక్కులు తీసుకుని అందరూ దయచేసి పక్కనే ఉన్నాను పోకూడదు. అన్నపరెడ్డి విజయమ్మ 12వ డివిజన్. 12 డివిజన్ అన్నపరెడ్డి విజయమ్మ. భానుచందర్ సౌత్ రాజపాలెం. భానుచందర్ సౌత్ రాజపాలెం 12వ డివిజన్.